సార్ అట్లానే పెద్ద సంస్థలతో ఏమన్నా ఇంటర్న్షిప్స్ ఉన్నాయా మీకు? లెర్నింగ్ వైల్ స్టడీయింగ్ అని ఉన్నదా సార్ కాన్సెప్ట్? రాసి మనకి రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ డెవలప్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళతో చేసుకున్నాం. మొన్ననే మేము ఒక వాళ్ళకి ప్లేస్మెంట్స్ లాంటిది, అంటే ప్లేస్మెంట్స్ అంటే డిగ్రీ అయిన తర్వాత, కానీ ఇక్కడ అట్లా కాదు, స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఆ స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్లోనే మా దగ్గర స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాసి మా పోర్టల్లో ఉంది, అక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మన టాటా వాళ్ళు వచ్చారు, అపోలో ఫార్మసీ వాళ్ళు వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. మా స్టూడెంట్స్కి ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. 7,000 నుంచి 24,000 రూపాయల వరకు స్టైఫండ్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక 5 రోజులు 6 రోజులు అక్కడ పనిచేసి ఒకరోజు ఆదివారం క్లాసులకు అటెండ్ అయితే సరిపోతుంది. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఆదివారం క్లాసులు ఉంటాయి కాబట్టి. సో స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మేము అందిస్తున్నాం. ఎన్ని వేల మందికైనా సరే అందించడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్గా మనం పోయి కూడా పని చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు వెళ్తే మీకు ఒక ఏమంటుంది, ఒక రక్షణ ఉండదు. ఇక్కడ రాసి వాళ్ళు మా విద్యార్థులు ఎవరైతే ఆప్ చేసుకొని వివిధ సంస్థల్లో చేరతారో వాళ్ళందరి తరఫున వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా వీళ్ళకి సమస్యలు ఉన్నా సరే, ఇంకోటి ఉన్నా సరే, మేము రాసి రిప్రజెంటేటివ్స్ మాట్లాడుకుంటుంటాం. సో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వర్కింగ్ అవర్స్ కానీ, వర్కింగ్ కండిషన్స్ కానీ, ఇంకోటి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు. రెండోది మనం 7,000 అంటున్నాం. మా దగ్గర మా వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ లెటర్స్లో 13,000, 15,000 కూడా ఆఫర్ చేశారు. సో వాళ్ళకు ఉన్నటువంటి కేసుని బట్టి. సో ఇది ఒకవైపు ఉంది. స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇంకొకటి ఉంది మా దగ్గర. అంటే లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, విమెన్కి సంబంధించి కావచ్చు. మా దగ్గర ఒక సెంటరే ఉంది, స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పి. దాని ద్వారా సరే ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఓన్లీ సర్టిఫికెట్ థియరీ క్లాసులే కాకుండా పోటీ ప్రపంచంలో నిలబడి ఎదుర్కొని ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అనుకూలంగా అనేక అంశాలలో మేము వాళ్ళకి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. మా దగ్గర కాకుండా వీహబ్ తోటి ఒక ఎంఓఏ చేసుకున్నాం. ఇంకా కొన్ని సంస్థలతో ఎంఓఏలు చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చేటటువంటి శిక్షణ నిజంగా నిరుపేదలై ఉండి, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేదలై ఉండి ఆ ఫీజు చెల్లించలేని వాళ్ళకి కొంత ఆర్థిక వెసులుబాటు యూనివర్సిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయింది. మా వైస్ ఛాన్సలర్ ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. గ్రేట్ డెసిషన్ సార్. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ బాగుంది సార్. ఒక కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నందిని అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్తో మాట్లాడండి, వింటున్నారు. ఓకే సార్. ఓకే అమ్మా, చెప్పండి మా. సార్ నమస్తే సార్, నా పేరు నందిని. మీరు కెరీర్ గైడెన్స్ గురించి, డిప్లొమా కోర్సెస్ గురించి చెప్తున్నారు కదా సార్, అది ఓన్లీ ఇంటర్ వాళ్ళకేనా సార్? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి, అది డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నామని అన్నారు కదా, అది ఓన్లీ ఇంటర్కి సంబంధించి బేస్ చేసుకొని అదా సార్, లేదంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆఫర్స్ ఉన్నాయా సార్? ఇంకొకటి సార్, హౌస్ వైఫ్కి, వర్కింగ్ ఉమెన్కి ఎట్లా ఇది యూజ్ అవుతుంది అని ఒకటి సార్. ఇంకా ఏ కోర్సెస్ అవైలబిలిటీ ఉంటుంది? మా దగ్గర మీరు డిగ్రీ చదవాలనుకుంటే బిఏలో సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. అందులో ఏవైనా 3 సబ్జెక్టులు ఎంపిక చేసుకోవచ్చు. అట్లాగే సైన్స్కి వస్తే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జర్నలిజం, ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉన్నాయమ్మా. మీరు ఏవైనా సరే 3 సబ్జెక్టులు ఎంపిక చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని అడిషనల్గా కూడా సబ్జెక్టు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి మీరు అడిగింది ఏంటంటే ఇంటర్మీడియట్ అయితేనా కాదు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేరితే, అంటే నేను ఇందాక చెప్పినటువంటి స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే మా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు కానీ, లేదా ఇప్పటికే అడ్మిషన్ తీసుకొని ఉండి సెకండ్ ఇయర్ డిగ్రీ, థర్డ్ ఇయర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కానీ ఈ అవకాశం ఉంది. మీరు దాంట్లో వెబ్సైట్లో ఆ రాశికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మిమ్మల్ని అందరినీ ఒక డేట్ ఇచ్చి అక్కడికి పిలిపించి రకరకాల సంస్థల ప్రతినిధులు వచ్చి నేరుగా మీతో మాట్లాడతారు. రాశి రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. మా ప్లేస్మెంట్ ఆఫీసర్ అక్కడే ఉంటారు. మాట్లాడి మీకు ఏ ఆర్గనైజేషన్లో ఇష్టం ఉంటే వాళ్ళకి మీరు ఎట్లా ఉపయోగపడతారు అనేది అనుకుంటే అక్కడికక్కడే ఆఫర్ లెటర్స్ ఇస్తారు. కొంతమందికి ఆధార్ లింక్ లేకపోతే అక్కడికక్కడే వాళ్ళే ఆధార్ లింక్ కూడా ఫోన్కి అది లింక్ చేయించి ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చారు. నాకు డేట్ గుర్తులేదు, ఈ నెలలో ఆగస్టులో జరిగింది. దాదాపు అటెండ్ అయిన వాళ్ళలో 90% స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ వచ్చాయి.